హాయ్ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హర్ప్లే ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే దేవలోకంలో ఉన్నటువంటి శచీపతి దేవేంద్రుడు ఈ లోకంలోకి ఆత్మలను పంపించినప్పుడు ఎలా పంపిస్తారంటే వర్ష రూపంలో పంపిస్తారు ఆత్మలను. అలా పంపించినప్పుడు అవి వృక్షాలని ఆశ్రయించి వృక్షానికి కాయల కింద పళ్ళ కింద ఏదైతే పంట ఉంటుందో ఆ పంటకి ఆ పంట రూపంగాను పళ్ళ రూపంలోగాను అవి ఫలిస్తూ ఉంటాయి. అవి ఏదైతే ఉన్నాయో తండ్రి తీసుకొచ్చి తన భార్యకి ఇస్తే అవి ఆ యొక్క భార్య వండి పెట్టి తన కొడుక్కి కోడలికి వడ్డించినప్పుడు తన తల్లి తన చేతితో ఆ యొక్క కోడలికి కొడుక్కి పెట్టినప్పుడు వాళ్ళ గర్భంలో ఏదైనా సంతానానికి సంబంధించి ఏదైనా అవరోధం ఉన్నా అవన్నీ కూడా సమసిపోయి వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది. ఇది ఒకసారి సరిగ్గా ఆలోచించి చూడండి. ఎవరైతే అత్తయ్య గారు మామయ్య గారి దగ్గర ఉండి వాళ్ళ చేతి భోజనం తింటూ వాళ్ళ సంరక్షణలో ఉంటున్నారో వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. పెద్దవారి సంరక్షణ అంత గొప్పది. పెద్దవారి కనుసన్నల్లో మనం ఉన్నప్పుడు మనకి అన్నిటా జయమే కలుగుతుంది. తల్లి తండ్రి నా యొక్క కోడలు కొడుకు నా ఎదురుగుండా ఉన్నారన్న సంతోష భావన మనకి జయం కలుగుతుంది, చక్కని సంతానం కలుగుతుంది. వారి చేతి భోజనం మనకు అంత బలం కలుగుతుంది. ఎటువంటి సంతానం అంటే ఆరోగ్యవంతమైన సంతానం పుడతారు, కీర్తివంతులైనటువంటి సంతానం పుడతారు. తేజో విరాజమానమై వాళ్ళు నిలబడి చక్కటి కీర్తిని సంపాదిస్తారు. అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. చురుగ్గా ఉంటారు, కళావంతంగా చక్కని కళ కలిగి ఉంటారు. ముఖ వచ్చస్సు అదిను. పూర్వం కూడా ఇలాగే పెద్దవారి ఇంట్లో ఉండి పెద్దవారు చెప్పినట్టుగా అన్నీ చేసిన వారికి చక్కని సంతానం కలిగేది. వాళ్ళు ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ తిరగలేదు. మనం కూడా మన అత్తయ్య గారు మామయ్య గారి దగ్గర ఉండి పెద్దవారి చేతి భోజనం తిని చక్కని సంతానాన్ని పొందుదాం. ఈ ప్రపంచానికి చక్కని సంతానాన్ని అందిద్దాం. అందరం కూడా తన వంతు ఏదైతే సమాజానికి చేయాలో అది మనం చేద్దాం. చక్కని సంతానాన్ని ఈ సమాజానికి అందిద్దాం, స్థిర కీర్తిని గడిద్దాం. ఈ యొక్క సంతాన వారిది మీకు నచ్చినట్టయితే మా ఈ హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.